ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. మిమ్మును కడుగుకొని శుద్ధి చేసుకొనుడి అనగా ప్రభువైన క్రీస్తు వారు ఎందుకు ఈ విధముగా చెప్పుచున్నారు? ఎందుకంటే మన చేతులు రక్తముతో నిండి ఉన్నవి, పాపముతో నిండి ఉన్నవి, నరహత్యలతో నిండి ఉన్నవి కనుక మిమ్మును కడుగుకొనుడి అని ప్రభువైన క్రీస్తు వారు శుద్ధి చేసుకొనుడి అని సెలవిచ్చుచున్నారు. ఇంకను చెప్పుచున్నారు, మీరు శుద్ధి చేసుకోకుండా ఉన్నట్లయితే మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకొందును అని ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. మనము పాపము చేసి ఉన్నాము, విగ్రహారాధన చేసి ఉన్నాము, మన ఇరుగు పొరుగు వారిని మనము ప్రేమించలేదు, దేవుని ఆజ్ఞలను పాటించలేదు కనుక మనము ప్రార్థించినప్పుడు చేతులు చాపినప్పుడు మన వైపు ఆయన కనులు చూడకుండా ఆయన కప్పుకుంటానని సెలవిచ్చుచున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, ఎందుకంటే నీవు నీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి కనుక. కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు చాలా విచారముతోనూ సీరియస్గా ఈ విధముగా చెప్పుచున్నాడు. నీవు పాపముతో కూడినప్పుడు, వ్యభిచరించుచున్నప్పుడు, నరహత్యలు చేయుచున్నప్పుడు నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే కానీ మీరు హృదయపూర్వకముగా రావటం లేదు. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీరు శుద్ధి చేసుకోకుండా దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా నా సన్నిధికి రామనిన వాడెవడు? కాబట్టి మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ హృదయములు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోవాలి. వీటిని మీ దుష్క్రియలు మీ హృదయంలో ఉన్నటువంటి దుష్క్రియలు తొలగించుకోవాలి. దేవుని రక్తముతో మనము కడగబడి ఆయన రక్తములో శుద్ధీకరింపబడిన ఎడల కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకోవాలి. మనము అప్పుడే మనలను దేవుడు అంగీకరించే వానిగా ఉన్నాడు. న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. నీ కొరకు నీ యొద్దకు వచ్చిన వారు నీకు న్యాయము చేయమని వచ్చినప్పుడు వారికి న్యాయమేదో విచారించి నీవు న్యాయము తీర్చాలి. హింసించబడు వారిని విడిపించాలి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చాలి. విధవరాలి పక్షముగా వాదించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవి చేయకుండా మనలను మన పాపములను శుద్ధి చేసుకోకుండా, దేవుని రక్తములో కడగబడకుండా, దేవుని మందిరములో మనము ప్రగల్భాలు పలుకుటకు వెళ్ళుచున్నామే. మనము మన చేతులు కడుక్కోకుండా, రక్తంతో కూడినటువంటి మన జీవితములను, మన చేతులను కడుక్కోకుండా, శుద్ధి చేయకుండా మనము దేవుని సన్నిధికి వెళ్ళిన వ్యర్థమే. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని సన్నిధికి వెళ్ళుచున్నాము కనుక ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. కామ క్రోధ మద మత్సరములను దూరపరుచుకోవాలి. ఆత్మఫలములు ఫలించాలి. ఈర్ష్య అసూయ కక్షలు క్రోధములన్నిటినీ కూడా మనము దూరపరుచుకొని ప్రేమ సంతోషము సమాధానము సాత్వికము మంచితనము ఆశా నిగ్రహము అనేటువంటి ఆత్మఫలములు ఫలించే వారముగా ఉండాలి. కాబట్టి మిమ్మును కడుగుకొనుడి, దేవుని రక్తము చేత శుద్ధి చేసుకొనుడి. ఆమెన్. జై यीशु मसीह की। आज दिन की प्रभु पवित्र वचन यशायाह 1 अध्याय में है। आपने को धोकर पवित्र करो। यीशु मसीह की जय। जब तुम मेरे और हाथ पिलावो तब मैं तुमसे मुख फेर लूँगा।
तुम कितनी ही प्रार्थना करो ना करो तो भी मैं तुम्हारी ना सुनूंगा, क्योंकि तुम्हारे हाथ खून से भरे हैं। यीशु मसीह की जय। आमीन। तुम जब आपने मुँह मुझे दिखने के लिए आते हो, तब यह कौन चाहता है कि तुम मेरे आंगनों को पाँव से रौंदो। यीशु मसीह कहता है कि आपने को धोकर पवित्र करो, मेरी आंखों से सामने से आपने बुरे कामों को दूर करो। भविष्य में बुराई करने छोड़ दो, भलाई करने सीखो, न्याय से यत्न से न्याय करो, उपद्रवी को सुधारो, अनाथ का न्याय चुकावो, विधवा का मुकदमा लड़ो। यीशु मसीह की जय। आपने आप को धोकर पवित्र करो। यीशु मसीह की जय। आमीन।